అవసరార్థులను ఆదుకోవడంలో ముందుండే లయన్స్ క్లబ్లు ఇకపై ఆకలితో అలమటించే వారికి అన్న ప్రసాద వితరణపై ప్రత్యేక దృష్టి సారించాలని లయన్స్ అంతర్జాతీయ డైరెక్టర్ గట్టమనేని బాబురావు పిలుపునిచ్చారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన 320 ఎఫ్ లయన్స్ జిల్లా 11వ కేబినెట్ ప్రమాణ స్వీకార వేడుకలు ఆదివారం మడికొండలో ఘనంగా నిర్వహించారు. జిల్లా లయన్స్ గవర్నర్ నరహరి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గట్టమనేని బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషికి అనేక అవసరాలు ఉన్నప్పటికీ వాటిలో అత్యంత ముఖ్యమైనది ఆహారం అని అన్నారు. అందుకే సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్న ప్రసాద వితరణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని లయన్స్ సభ్యులకు సూచించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా 100 మంది మహిళలకు కుట్టు మిషన్లు, పాఠశాల విద్యార్థులకు 2000 స్కూల్ బ్యాగ్లు, 80 సైకిళ్లు పంపిణీ చేశారు. నూతన కేబినెట్ నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సేవా సంబరం 11th డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం ఈరోజు వరంగల్లో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో క్యాబినెట్ సంబంధించినటువంటి వైస్ గవర్నర్లు మరియు క్యాబినెట్ మెంబర్లందరినీ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. మరి గత నెల జూలై 7వ తారీఖు రోజు హాంకాంగ్లో జరిగినటువంటి అంతర్జాతీయ కన్వెన్షన్లో యాజ్ ఎ గవర్నర్గా నేను ప్రమాణ స్వీకారం చేసి వచ్చి మరి ఈరోజు ఇక్కడ మాకు సంబంధించినటువంటి క్యాబినెట్ సుమారుగా 250 మంది లీడర్లను ఈరోజు ఇన్స్టాల్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం లయన్స్టిక్ ఇయర్లో ఇక్కడ ఉన్నటువంటి 78 క్లబ్లతోటి అన్ని క్లబ్లు కూడా ఇన్స్టాలేషన్ పూర్తి చేసుకొని ఈరోజు ఈ డిస్ట్రిక్ట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ లయన్స్టిక్ ఇయర్లో సేవా ఆరంభం పేరుతోటి సేవా కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు అన్ని క్లబ్లు కూడా పర్యావరణ పరిరక్షణ పైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి సుమారుగా 1500 క్లబ్లు 1500 సేవా కార్యక్రమాలు ఒకే రోజు నిర్వహించడం, మరి అవన్నీ కూడా పోర్టల్ అప్లోడ్ చేయడం అనేది నిజంగా మా లీడర్స్ ఉన్నటువంటి నిబద్ధత చాలా గొప్పగా నేను భావించడం జరుగుతుంది. అన్ని క్లబ్ల పిఎస్టీలు కూడా చాలా చక్కటి సేవాభావంతో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి మా క్యాబినెట్ సంబంధించినటువంటి రీజియన్ చైర్పర్సన్స్, జోన్ చైర్పర్సన్స్, అదేవిధంగా గ్యాట్ లీడర్స్ అందరూ కూడా ఒకరికంటే ఒకరు పోటీతత్వంతో సేవాభావంతో కార్యక్రమాలన్నీ కూడా ముందుకు చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం మా యొక్క లక్ష్యం ఇంకా 15 క్లబ్లను, నూతన క్లబ్లను లైనిజంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం